హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అన్నుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి. పన్నీర్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే నా పద్ధతిలో ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందైతే మనము పన్నీర్ పీసెస్ ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. వీడియోలో చూస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కూడా చేయొద్దు, ఇట్లా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. మనము ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. చూడండి, ఆయిల్ అయితే బాగా వేడయింది. ముందైతే మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. కట్ చేసిన పన్నీర్ అంతా వేసి మంట కొంచెం పెద్దగానే పెట్టేసి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము పన్నీర్ని. ఆనియన్ పన్నీర్ ఒకసారి చేసేసుకున్నామంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. చూసి తీసుకోవాలి, ముక్కలు విరిగిపోతాయి పన్నీర్ ముక్కలు. మెల్లగా ఒకసారి తిప్పేసుకుందాము. చూడండి, బ్రౌన్ కలర్ అయితే కావడానికి వస్తుంది. మటన్ చికెన్ మర్చిపోతారు ఒక్కసారి దీన్ని అయితే తిన్నారంటే. చూడండి, ఇట్లా కలర్ వచ్చినప్పుడు తీసేసుకొని మనం చల్ల వాటర్ వేసుకుందాము. అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ కాదు, మామూలు వాటర్, కానీ కూల్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. పీసెస్ మెత్తగా అవుతుంది పన్నీర్. నూనె వేడి ఉంది కదా, మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాము. ఐడియాతో చేయాలి కానీ చాలా ఈజీ అండి. ఐటమ్స్ చాలా తొందరగా చేసుకోవచ్చు. ఒకటి ఒకటి చేస్తే లేట్ అవుతుంది. ముందుగా మనం అనుకొని అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది, చేసినట్టు కూడా ఉండదు వంట. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ అయినప్పుడు తీసేసుకుందాము. అట్లా మీకు ఎన్ని కావాలనో అన్ని మీ క్వాంటిటీకి సరిపడంతా ఫ్రై చేసుకోవాలి. తీసుకొని మనం పక్కకు వేసుకుందాము. ఇట్లా ఎన్ని కావాలనో అన్ని రెడీ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి పెరుగు వేసుకుందాము. మీకు ఎంతైతే రైస్ తీసుకుంటారో దానికి సరిపడంతా వేసుకోండి. తర్వాత హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలాలో సాజీరా, చెక్క, ఇలాచి, లవంగ, అనాస పువ్వు, మొగ్గ అవన్నీ వేసుకోవాలి. కొంచెం అంతా పెప్పర్ పౌడర్ వేసుకోండి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు, తగినంత కారము, తగినంత ఉప్పు, కొంచెం అంత ధనియాల పౌడరు, పుదీనా, కొత్తిమీర, మనం ఫ్రై చేసుకొని ఆనియన్ కొంచెం మెదుపుకొని వేసుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకులు ఒక 2-3. ఇంకా మనము వాటర్లోకి తీసేసిన పన్నీరు వేసుకొని అంతా మంచిగా పన్నీర్కి పట్టేటట్టు మసాలాలన్నీ బాగా కలిపేసుకోవాలి. సేమ్ చికెన్ బిర్యానీ లెక్కనే ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీ. చూడండి, ఇట్లా అంతా మసాలాలు కలిపేసుకొని మనం అయితే ఒక 1/2 అవర్ దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత మనం బాస్మతి రైస్ నానబెట్టేసుకొని తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అంతా ఉప్పు వేసుకుందాము. వేసుకొని ఇంకా మనం ఇది 70% ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, ఇంత అయితే సరిపోతుంది. మనం ఒక గిన్నెలకు తీసుకుందాము, చిల్లు గిన్నెలకు. అంత మంచిగా చిల్లు గిన్నెలకు తీసేసుకొని కొంచెం వాటర్ అయితే మనము ఒక కప్పులోకి అయితే తీసుకుందాము. ఇది పైన పోయడానికి అవసరం ఉంటుంది కాబట్టి తీసుకొని పక్కకు పెట్టుకుందాము.
చూడండి దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకా మనము ఏ దాంట్లోనైతే తీసుకుంటామో కడాయి, ఆ కడాయిలో వేసేసి అది పన్నీర్ మసాలా ఉంది కదా అదంతా వేసేసి ఇంకా దాంట్లోనే ఆయిల్ వేసుకుందాము. మీకు ఎంత కావాలో అంత, మరీ ఎక్కువ అవసరం లేదు, మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఆయిల్ వేసిన తర్వాత మంచిగా ఇంకా దాని పైకించి మనము రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి అంతా ఒకటేసారి వేసేసుకోవాలి. ఇంకా మనం నిమ్మకాయ పిండుకుందాం దానిపైన. నిమ్మకాయ నీళ్ళు, కొంచెం అంత నెయ్యి, మనం తీసుకొని పక్కకు పెట్టుకున్న గంజి వాటర్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని కూడా. ఇంకా లాస్ట్కి కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, మీకు నచ్చినట్లయితే కొంచెం ఫుడ్ కలర్, లేకుంటే లేదు స్కిప్ చేయండి. కానీ ఎంతైనా బిర్యానీలో ఫుడ్ కలర్ వేస్తేనే చాలా బాగుంటుంది కదా. ఇంకా అంతా అయిపోయింది కదా, మనము ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం దీన్నంతా కప్పేసుకుందాము. దానిపైన మూత పెట్టేసుకోవాలి. నేనైతే పెంక పైన పెడుతున్నా, మీరు డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఎట్లా పెట్టినా ఏం ప్రాబ్లం లేదు. సిమ్లో పెట్టి 20 మినిట్స్ మాత్రం పెట్టాలి చాలు, ఎక్కువ పెట్టొద్దు, మాడిపోతుంది. 20 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అసలు ఇంత అడుగంటకుండా కరెక్ట్గా వస్తుంది. దానిపైన ఒక వెయిట్ పెట్టేసి 20 మినిట్స్ అయిన తర్వాత చూద్దాము క్లాత్ తీసి. చూడండి లోపలికించి చూడండి, చాలా బాగా ఉడుకుతుంది. మళ్ళీ అసలు అడుగు కూడా ఏమంటదు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, చికెన్ బిర్యానీ లెక్క కనిపిస్తుంది కదా. పన్నీర్ బిర్యానీ మనకు సాటర్డే వెకేషన్స్ ఏమన్నా అయినప్పుడు ఇది చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సండే రోజు అట్లా కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం చూసిన వాళ్ళు మర్చిపోకండి ఫ్రెండ్. ఒక లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.